హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరు రేవ్ పార్టీ మీడియాలో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. అయితే అందులో పార్టిసిపేట్ చేసిన నటి హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా అన్న విధంగా ఒక టెస్టులు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడం జరిగింది. మరి ఇప్పుడు ఫర్దర్‌గా ఏం జరగచ్చు? ఆమెకు శిక్ష పడచ్చా లేదా? సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నటి హేమ అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. పాజిటివ్ వచ్చింది తన రిపోర్ట్స్ అని వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి అవును. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఆమెకు శిక్ష పడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? ఇక్కడ హేమ కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఎమోషనల్‌గా మాట్లాడుతూ చాలా మందికి దూరం అయింది. అలాగే నా అసోసియేషన్ అనుకుని చాలా మందికి దూరం అయింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దాదాపు దూరంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకా లైఫ్ స్టైలు, మనుగడ ఎలా ఉంది అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో పనిచేయనప్పుడు ఆవిడ సొంతంగా వ్యాపారాలు పెడుతుందో, ఏదో వ్యవహారాలు నడిపిస్తుందో దాని గురించి పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది గనక, వార్తల్లోకి రావడమే కాకుండా ఆ వార్తలని తిప్పికొట్టి వాళ్ళందరూ ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. అనవసరంగా మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు. నాకు ఆ ఛానల్స్ నా కంట పడితే వాళ్ళు వదిలేదే లేదని ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆ తెల్లారుజామునేమో లేదమ్మా నువ్వు ఇంట్లో వంట చేసుకోవచ్చు, కానీ మా రేవు పార్టీలో ఉన్నావు, ఇదిగో ఫోటోలు. అంటే ఆ ఫోటో నాది కాదని చెప్పింది. అంటే ఇక్కడ కృష్ణవేణి అనే పేరు ఉందమ్మా, మరి నువ్వేనా నువ్వు కాదా? అంటే ఎంత మాత్రం నేను కాదని దబాయించింది. ఒకసారి మరి మీకు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జరిగినటువంటి వివాదాల మీద. మేము ఒక క్లారిటీతో ఉండాలి కదంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పింది. అప్పుడు పోలీసులు నార్కో టెస్ట్కి పురమాయించారు. దాంట్లో ఆ, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ, అందులో పాజిటివ్గా వచ్చింది. కేసు ఏంటంటే నార్కో పరీక్షల్లో పాజిటివ్గా, అంటే వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో ఆ క్రైము నిజంగా ఈవిడ చేసినట్టుగా నిరూపణ అయింది. కాదంటే తెలుగుదేశంతో మన వీళ్ళకి ఏంటంటే పేరు తెలియకుండా ఏదో మార్పిడి పేరు పెట్టుకుంటారు. ఎవరైనా పరాయి ఊర్లో ఉండి వాళ్ళు హోటల్స్లో ఉన్నా ఏవి చేసినా వాళ్ళు సొంత పేర్లు ఇవ్వరు. అందుకే ఆధార్ కార్డు ఇస్తారు. ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు జాబ్ కార్డు ఏదో పాన్ కార్డు చూపిస్తారు, కానీ ఆధార్ కార్డు చూపించరు అన్నమాట. వాళ్ళు అంత పెద్ద పట్టింపుగా ఉంటారు అన్నమాట. ఆధార్ కార్డు లేదే అసలు బయట హోటల్లే వాళ్ళు జాయిన్ చేసుకోరు. ముందు ఆధార్ కార్డు కావాలి. ఒక పెద్ద హోటల్లో జాయిన్ చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటే ఎవరు వస్తున్నారు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ రేట్ తెలుసుకోవాలంటే ఆధార్ కార్డు ఒకటే వాడికి రక్ష. ఇలా చేసినటువంటి పరిస్థితుల్లో ఆవిడ పక్కాగా దొరికిపోయింది అన్నమాట. దొరికిపోయినా ఇప్పుడు తాజాగా ఏముంటుందంటే నా మీద మీరు కక్ష కట్టి నన్ను ఈ విధంగా అల్లరిపాలు చేస్తున్నారు అంటుందన్నమాట. ఈవిడ మర్యాదగా వచ్చి తన తాలూకు తప్పిదానికి ఒప్పుకొని ఏదో వాళ్ళు వేసేటువంటి జరిమానో లేకపోతే వాళ్ళు వేసేసే శిక్ష, సహజంగా సెలబ్రిటీస్కి పెద్ద శిక్షలు వేయరు, జైలు కూడా వేయరు. అరెస్ట్ అయినట్టుగా వాళ్ళు బుక్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటే ఆ బెయిల్లో వచ్చేస్తారు. తదుపరి ఈ డిస్కషన్స్ కోర్టులోకి వెళ్ళి ఇలా జరగలేదు అలా జరగలేదు, నిజాలు ఒప్పుకోమంటే అప్పుడు ఒప్పుకున్నట్టయితే వదిలేస్తారు, ఏదో ఫైన్ కట్టమని. అంతే జరుగుతుంది. అంతకు మించి ఈవిడ ఏదో తను తీసుకున్న గోతులో తనే పడినట్టుగా వ్యవహరిస్తే అటు పోలీసు ఊరుకోదు, అటు ఆ పార్టీ వర్గాలు రేవు పార్టీ అధిష్టానం కూడా ఊరుకోదన్నమాట. ఎందుకంటే ఎవరి రిస్క్తో వాళ్ళు వస్తారు, ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు వస్తారు. అంటే మీరు ఈ రేవ్ పార్టీ ద్వారా మీ ప్రయోజనాలు పొందుతుంటే దాని రిస్క్ కూడా మీరే పొందాలి కదా అనే అభ్యూహం ఉంటుంది. నడిపించినందుకు మీ లైసెన్స్ ఉందా లేదా, ఇది నడిపించడం సంఘ విద్రోహ శక్తి కాదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇలాగా మన తెలుగు ఇండస్ట్రీ తాలూకు పరువు పోయే అవకాశమే. నేను ఒక్కడనే పరువు పోగొట్టాను, మిగతా వారు లేరంటే మిగతా వారు అంతే. దొరికితే ఎవరైనా ఆ శిక్షార్హులు కాదు.
మరి డిసెంబర్ 31 రోజా తాగి డ్యాన్స్ చేసింది, పబ్లో ఉంది, వాళ్ళు చూపించారు. మరి ఆవిడ ఎందుకు మాట్లాడలేదు? నోరు మూసేసుకున్నది కదా ఆవిడ. ఏదో సరదాగా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాను, అంతకు మించి నాకు మిగతా విషయాలు తెలియదు. ఆవిడ సమర్థురాలు కాబట్టి తన తాలూకు తప్పిదాన్ని నా విధంగా తప్పించుకుంది. వీడికి ఏంటంటే, నేను చాలా సిన్సియరు, నేను నిప్పు లాంటి మనిషిని, నన్నది మీరు ఇలా కేసు వేస్తారా, నన్ను టార్గెట్ చేస్తారా అనే ఆలోచనతో తను ఎలా ఎదురు తీరుతుంది అన్నమాట. పోలీస్ కేసులు ఎలాగ ఉంటాయంటే, అసలు ఒప్పేసుకుంటే దానంత మంచి పని లేదు. ఆ ఫస్ట్ టైంకి వదిలి ఒప్పేసుకుంటే కారణం ఏంటి అడుగుతారో వాళ్ళు, కారణాలు చెప్తారు వీళ్ళు. సరే ఇది తప్పు, ఇంకోసారి చేయొద్దు, చేయనని చెప్పి రాసివ్వు, అది దీనికి ఇంత ఫైన్ కట్టంటారు, వదిలేస్తారు. ఇది అలా కాదు. పోలీసులనేమో అపఖ్యాతి చేసింది. వాళ్ళ తాలూ గౌరవ మర్యాదలు కూడా లోటు కదా. అందువల్ల తప్పకుండా ఇది కేసు బిగుసుకుంటుంది. అప్పుడు నిజాలు చెప్ప తప్పదు. ఈలోగా ఆవిడకి ఎవరైనా రాజకీయ నాయకులతో పరిచయాలుండి, బెంగళూరులో పరిచయాలు ఉంటే చెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ తను తప్పుతను ఒప్పుకోవాలి పోలీస్ స్టేషన్లో. ఎవరు చెప్పినప్పుడు కూడా నీ తప్పు చేశాను, ఇంకోసారి నేను చేయను అని ఆ జరిమానా కట్టి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇది చిలికి గాలివాన అయ్యే పరిస్థితుల్లో అమ్మాయి తెచ్చుకుంది కనుక దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. కోర్టులోకి వెళ్ళి ఇలా జరగలేదు, అలా జరగలేదు, నిజాలు ఒప్పుకోమంటే అప్పుడు ఒప్పుకున్నట్టయితే వదిలేస్తారు, ఏదో ఫైన్ కట్టమని. అంతే జరుగుతుంది. అంతకు మించి ఈవిడ ఏదో తను తీసుకున్న గోతులో తనే పడినట్టుగా వ్యవహరిస్తే అటు పోలీసు ఊరుకోదు, అటు ఆ పార్టీ వర్గాలు, రేవు పార్టీ అధిష్టానం కూడా ఊరుకోదన్నమాట. ఎందుకంటే ఎవరు రిస్క్తో వాళ్ళు వస్తారు, ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు వస్తారు. అంటే మీరు ఈ రేవ్ పార్టీ ద్వారా మీ ప్రయోజనాలు పొందుతుంటే దాని రిస్క్ కూడా మీరే పొందాలి కదా అనే అభ్యయం ఉంటుంది. నడిపించినందుకు మీ లైసెన్స్ ఉందా లేదా, ఇది నడిపించడం సంఘ విద్రోహ శక్తి కాదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇలాగా మన తెలుగు ఇండస్ట్రీ తాలూకు పరువు పోయే అవకాశమే. నేను ఒక్కడనే పరువు పోగొట్టాను, మిగతా వారు లేరంటే మిగతా వారు అంతే. దొరికితే ఎవరైనా ఆ శిక్షార్హులు కాదు. మరి డిసెంబర్ 31 రోజా తాగి డ్యాన్స్ చేసింది, పబ్లో ఉంది, వాళ్ళు చూపించారు. మరి ఆవిడ ఎందుకు మాట్లాడలేదు? నోరు మూసేసుకున్నది కదా ఆవిడ. ఏదో సరదాగా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాను, అంతకు మించి నాకు మిగతా విషయాలు తెలియదు. ఆవిడ సమర్థురాలు కాబట్టి తన తాలూకు తప్పిదాన్ని నా విధంగా తప్పించుకుంది. తను ఎలా ఎదురు తీరుతుంది అన్నమాట. పోలీస్ కేసులు ఎలాగ ఉంటాయంటే, అసలు ఒప్పేసుకుంటే దానంత మంచి పని లేదు. ఆ ఫస్ట్ టైంకి వదిలి ఒప్పేసుకుంటే కారణం ఏంటి అడుగుతారో వాళ్ళు, కారణాలు చెప్తారు వీళ్ళు. సరే ఇది తప్పు, ఇంకోసారి చేయొద్దు, చేయనని చెప్పి రాసివ్వు, అది దీనికి ఇంత ఫైన్ కట్టంటారు, వదిలేస్తారు. ఇది అలా కాదు. పోలీసులనేమో అపఖ్యాతి చేసింది. వాళ్ళ తాలూ గౌరవ మర్యాదలు కూడా లోటు కదా. అందువల్ల తప్పకుండా ఇది కేసు బిగుసుకుంటుంది. అప్పుడు నిజాలు చెప్ప తప్పదు. ఈలోగా ఆవిడకి ఎవరైనా రాజకీయ నాయకులతో పరిచయాలుండి, బెంగళూరులో పరిచయాలు ఉంటే చెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ తను తప్పుతను ఒప్పుకోవాలి పోలీస్ స్టేషన్లో. ఎవరు చెప్పినప్పుడు కూడా నీ తప్పు చేశాను, ఇంకోసారి నేను చేయను అని ఆ జరిమానా కట్టి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇది చిలికి గాలివాన అయ్యే పరిస్థితుల్లో అమ్మాయి తెచ్చుకుంది కనుక దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.